రావణుని వరుసగా 4 రోజులు అరెస్ట్‌లు చేసి 4 సార్లు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఐదోసారి కూడా అరెస్ట్ చేసిన తర్వాత చాలామంది పౌరులకొస్తున్న ప్రశ్నే, అసలు న్యాయస్థానాలు మరీ ముఖ్యంగా హైకోర్టుకి కేసులు ఎందుకు చేరడం లేదు? హైకోర్టు ఏమంటుంది? హైకోర్టు ఎలా స్పందిస్తుంది? ఒకే అంశాలనే వెనక్కి, ముందుకు, ఆ కుడి పక్క, ఎడమ పక్క తిప్పి, తిప్పి, తిప్పి కేసులు పెట్టి అరెస్టులు చేసుకుంటూ వెళ్తూ ఉంటే, ఇంత దారుణమైన కక్ష సాధింపులకు పాల్పడుతూ ఉంటే, ఉన్నత న్యాయస్థానం ఏమంటుంది? ఉన్నత న్యాయస్థానంలో ఏమి పిటిషన్లు దాఖలవ్వడం లేదా? అన్న ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ పౌరుల నుంచి వినిపించాయి. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఈ అంశం చేరింది. రావణ్ణి పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయనను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. రావణ్ వరుస అరెస్టులు, నిర్బంధాలను చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి అతనికి స్వేచ్ఛను ప్రసాదించాలని వాళ్ళ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. రావణ్పై జరిగిన నేరపూరిత కుట్ర, పోలీసుల అధికార దుర్వినియోగం, అక్రమ నిర్బంధంపై సిబిఐతో లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణకు ఆదేశించాలని కూడా వాళ్ళ ఆ పిటిషన్లో కోరారు. రావణ్ మీద నమోదైన అన్ని వరుస ఎఫ్ఐఆర్లను ఒకే ఎఫ్ఐఆర్గా పరిగణించేలా ఆదేశాలు జారీ చేయాలని, పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోలీసులు చేర్చిన వ్యవస్థీకృత నేర సెక్షన్ 111ను కొట్టేయాలని, అక్రమ అరెస్టుల నుంచి పూర్తి రక్షణ కల్పించాలని వాళ్ళు ఆ పిటిషన్లో హైకోర్టును కోరారు. ఇదే పిటిషన్లో మరికొందరు ఏదో మతాలను, యేసును తీవ్రంగా అవమానించేలా మాట్లాడిన కొందరు వ్యక్తుల పేర్లను కూడా చేర్చి వాళ్ళ మీద అరెస్ట్ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కూడా అదే పిటిషన్లో పేర్కొన్నట్టున్నారు. గతంలో పవన్ కళ్యాణ్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు బహిరంగంగా రెచ్చగొట్టే విధంగా మా రాజకీయ వ్యాఖ్యలు చేస్తే అటువంటి వాటిపై ఎలాంటి కేసులు పెట్టకుండా ఇప్పుడు జనసేన కార్యకర్తలు ఇచ్చినటువంటి రాజకీయ కక్షతో కూడిన ఫిర్యాదుల ఆధారంగా ఇలా వరుస కేసులు పెట్టి అరెస్టులు చేయడం చట్టవిరుద్ధం అని చెప్పి రావణ్ను తక్షణమే గుంటూరు లేదా విజయవాడ జీజీహెచ్కి చెందిన స్వతంత్ర వైద్య బోర్డు ముందు హాజరుపరిచి అత్యవసర ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా డీజీపీని ఆదేశించాలి. ఆ మేరకు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వండి అని చెప్పి హైకోర్టును కోరారు. మొత్తం మీద సరే, వీళ్ళు ఈ పిటిషన్లు ఏం కోరారు ఇదంతా పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హైకోర్టు ఇది విచారణకు టేకప్ చేసి అసలు రావణ్ విషయంలో ఏం జరుగుతుంది, మొత్తం వివరాలన్నీ పోలీసుల దగ్గర నుంచి ఏ స్టేషన్లో ఏ కేసు, ఏ సెక్షన్లు, ఈ మొత్తం వివరాలని హైకోర్టు తన ముందు ఉంచేలా పోలీసులను ఆదేశించి, సో దట్ వీటినన్నింటినీ స్క్రూటినీ చేసి తదుపరి ఏవైనా ఎలా స్పందిస్తుంది అన్నది మనమైతే ఆసక్తిగా గమనించాల్సిన ఒక అంశం. చూడాలి.